రొంపిచెర్ల మండలం వీరాటం గ్రామంలో కొంతమంది కావాలనే అల్లజడులు సృష్టిస్తున్నారని, చెల్లా సుబ్బారావు వల్లే వీరాటం గ్రామం చాలా ప్రశాంతంగా ఉందని, వీరాటం గ్రామంలో నేడు జరుగుతున్న అభివృద్ధి కేవలం చెల్లా సుబ్బారావు కృషితోనే జరుగుతుందని గ్రామ ప్రజలు తెలిపారు. వీళ్ళు నాయకులు నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీడియా ప్రెస్ మీట్లో, అరవింద్ బాబు అని. ఏంటంటే సమాజం పట్ల, వ్యక్తుల పట్ల వీరుకున్న గౌరవ మర్యాదలు ఏంటో ప్రజలు గమనించాలి. అదేవిధంగా చల్లా సుబ్బారావు అనే వ్యక్తి ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో చదువుతున్నటువంటి చిన్నపిల్లల్ని చదువు విషయంలోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక కోలాటం నేర్పిద్దామని చెప్పేసి నలుగురిని కనుక్కుంటే, సరే అది మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి అందరూ సహకరించారు. దాదాపుగా ఆ కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి ముగింపు వరకు ₹1,00,000 ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే, వీళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారండి, ఒక్కొక్క పిల్లల దగ్గర ₹1,000 కడుకుసులు చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కోలాట నేర్చుకున్న పిల్లల్లో దాదాపు సగం మంది పైగా వైసీపీ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కావాలంటే వాళ్ళని విచారించుకోండి, నిజాలు మీకే తెలుస్తాయి. అదేవిధంగా పల్లెటూరులో సహజంగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. పొలాల కాడు, ఇళ్ల కాడు, ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా పోయి వాళ్ళ సమస్య అక్కడ పరిష్కారం కాబట్టి ఊళ్ళో పెద్ద మనుషులతో సంప్రదించి చేసుకున్నామని ఆలోచనతో వస్తారు. ముందుగా మన దగ్గరకు వచ్చిన వ్యక్తే మన మనిషి అని చెప్పేసి ఆ పక్కన ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి కేసులు పెట్టించి వాళ్ళపైన కోర్టు చుట్టూ తిప్పించడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా నిన్న ఒక మాట అన్నారు, గౌరవనీయులు 40 ఏళ్ళు ప్రజా జీవితంలో గడిపినటువంటి వ్యక్తి, సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి ఒక మాట మాట్లాడారు. చల్లా సుబ్బారావు అమ్మటి తిరిగే వ్యక్తులంతా చెంచాగాళ్ళంట. కానీ మనమ్మటి తిరిగే వాళ్ళు ఎవరంటే, దాదాపు 20-30 ఏళ్ల క్రితం ఎవరో పొలాలు కొనుక్కుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పొలాలను కబ్జా చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి నా మాట వినలేదని చెప్పేసి వాళ్ళ మీద కోర్టు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పేవాళ్ళు మేధావులు, విజ్ఞానవంతులు. ఇదంటే మన సంస్కృతి. దయచేసి ఒకటి గమనించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. చల్లా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి దుష్ప్రచారాలు మరో దమనకాండ అంట, వేరే వాటిని మరో దమనకాండ చేస్తా ఉన్నాడు సుబ్బారావు అన్నాడు. ఎవరిని కొట్టాడు సుబ్బారావు? ఒక హత్య కేసు కానీ, ఒక దోపిడీ కేసు కానీ, ఒక దుమ్మి కేసు కానీ ఉంది సుబ్బారావు మీద. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఆయన వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఎంత ప్రశాంతంగా ఉందో, ఇంతకు ముందు ఎంత ఇబ్బందులు పడ్డామో ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. నాగేష్ నా పేరు. మమ్మల్ని మాటలు మమ్మల్ని కాకుండా ఈ కాసిన దయచేసి చేయను. మా పల్లె చేయగాడు ఈ పని చేస్తున్నాడు. ప్రతి దానికి అర్థం ఇప్పుడు సుబ్బారావు కంటే మంచి పని చేస్తానని చెప్పి ఆయన ఊళ్ళో రానికుండా చెప్పమని గోడ చేస్తున్నాడు. ఆయన అయితే మంచి పని చేశాడు. ఆయన గుడికి రోడ్డు పెడతాడు. ఇక్కడ వెంకటేశ్వరానికి గుడి కట్టిస్తాడు. ఏది పేరు చేయలేదని చెప్పి రాజపంచాయతీ కొత్త ఇస్తున్నారు. లేదా నెలకొచ్చినప్పుడు శ్రీను వీళ్ళు మా పల్లె శ్రీను ముగ్గురు ఈ పథకం ఏం రాజపంచాయతీ గోడ చేస్తున్నాడు. ఎసగాడు ఇస్తే వాళ్ళ తలనొప్పి వస్తుంది. ఎసగాడు ఇస్తే సుబ్బారావు ఇస్తే వాళ్ళ తలనొప్పి వస్తుంది. ఏడు ఆయన వచ్చి కాసిన వచ్చి మెప్పి చేస్తాడు, గుళ్ళు కట్టిస్తాడు, అక్కడ రోడ్లు పెట్టాడు. ఈ రకంగా మళ్ళీ ఆయన గెలిస్తే రోడ్లు పడకొచ్చిస్తున్నాడు. ఇలాగ మమ్మల్ని ఆయన దేని ఈ పని చేసేది. దేని గురించి మా సుబ్బారావు గురించి మాకు ఎన్ని న్యాయం జరుగుతుంది, అక్కడ సంగతి మాకు ఏం జరుగుతుంది. మాకు చేసే పని మంచిగా చేస్తాడు. వాళ్ళ గురించి మాకు పుట్టి అవుట్ అవుతుంది. రేతుంది ఇట్లా మళ్ళీ మాకు పల్లె తగలబెట్టి మళ్ళీ వెళ్ళి రాజకీయాన్ని దెబ్బతింది. మళ్ళీ మొన్న పోపించాను పెట్టమని చెప్పి ఎగదాల్తారు. మేమేం నడుకోవాలి. ఈ ఓట్లాల్సిన చెప్పాలా ఈ పని చేస్తాను. అప్పుడు 2 గంటల కొంత చెప్పారు. సాధికి చేయను ఆయన మేము చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సాధి సుబ్బారావు నేను చెప్పాలని చూస్తున్నాను. నేను రానికం చేస్తే ఈ ఊరికే చదివేపోతాను చూస్తాను. ఈ రకం చేస్తాను. వేరే నోటు పెట్టుకొని చేతి పిల్లలు సాధిస్తున్నాను. మంచి పని చేసేవాడిని పక్కన నేర్పుతున్నాడు. ఇప్పుడు వచ్చినాడు కోళ్ళు నేర్పాడు, మళ్ళీ బతులు నేర్పుతాడు. పనులు బాగా శాఖలుగా బాగా చేస్తాడు. నేను నొప్పి చేయలేదని ఈ పని నిన్నలేసి పక్కన నెట్టాల్సి వస్తున్నాడు. గారు సుబ్బారావు గారు వచ్చింటే ఊరికి బాగుపడింది. ఏ కులం సరే డాక్టర్లకు బాగాలేకపోతే మాకు బాగోతానికి తగ్గిపోయి దగ్గర ఏదైనా బాబు కానీ చేపెత్తాడు. ఏదైనా వేదలకి న్యాయం చేస్తున్నాడు. అక్కడ సంబంధం పెట్టి చేయట్లా, తప్పుడు వారికి చేయట్లేదు సుబ్బారావు గారు. ఏది కాదు తెలుసు.
పెబ్బులు నేను తెలిసిన ఆయన కూడా ఆనకుంటూ పొలం పెట్టాం కాబట్టి నాకెందుకు మాకే పడినట్టు ఎడుగు రాజీ అన్నాడు తప్పని చేయలేదు కడుపు ఎదుగున్నాడు నన్ను అన్యాయం చేశాడు మా చేతికి చాలా కష్టం మా పనులు మేము ఖర్చుకుంటాం తనుకొని కొట్టుకుంటాం అనుకో ప్రశ్న ఆయన మా చేతికి వచ్చాడు ఆయన కేసు 10 ఎకరాలు సాకులోని కొమ్ములోని యానలు సాధించడం తెలిపెట్టి 10 ఎకరాలు ఆకున్నాడు వేలు కట్టకాడ ఆయన మంచి పని చేసింది మంచి పని చేసింది అది కూడా గవర్నమెంట్ మీరు తెలుసుకోవాలండి 10 ఎకరాలు సాకులను సాధించంటే ఆగిపోయి చేయని అప్పచెప్పారు 10 ఎకరాలు చేయని అప్పచెప్పారు కొమ్మరోని యానలోని అయ్యా ఇక్కడ మోన ఉన్నాడు సాకలే కొక్కలేదండి ఆ నుంచి సాగపడాలి సాగారికి ఎలుపు చేసి సాగర్ ముందుకు వస్తాడు ఏదైతే గొడవ వెళ్తుంది పెద్ద నిలబెట్టిపోతే ఆడు అంపుకు ఆడేది ప్యాషన్ ఆడు మాట్లాడితే ఎంతో చేస్తాడు మేము చేసే పనులు మంచి పనులు వాళ్ళు చేసి ఈ పనులు చేస్తాడు జరిగింది మాకు న్యాయం కావాలి. మాజీ సర్పంచ్ జా శ్రీనివాసరావు, అదేవిధంగా వెలగటూరి శివనారాయణ, వెలగటూరి వెంకటనారాయణ నెంబర్ కూడా కాకుండా, పంచాయతీ నెంబర్ కూడా కాకుండా ఇన్ఛార్జ్ సర్పంచ్గా మేము బాధ్యతలు అప్పచెబితే ఆయన కూడా కూర్చున్నాడు. మేమేదో అవినీతికి పాల్పడ్డామని చెబుతున్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా మీడియా ముఖంగా, 1983 తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి ఈ గ్రామంలో ఈ జా శ్రీనివాసరావు, ఈ వెలగటూరి శివనారాయణ, ఈ వెలగటూరి వెంకటనారాయణ చేసిన అరాచకాల్ని మీ ముందు మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జా శ్రీనివాసరావు అనే వ్యక్తి సర్పంచ్గా అవటానికి ఈ గ్రామంలో బాంబులు వేసి రిగ్గింగ్ చేసి ప్రజల మన్ననలు పొందకుండా సర్పంచ్ అయ్యాడు. అదేవిధంగా అతను పక్కన తిరిగే సొంత మనిషిని మర్డర్ చేసి తర్వాత మళ్ళీ రెండోసారి ఎలక్షన్ కూడా అతనే ప్రెసిడెంట్ అవ్వాలని దుర్బుద్ధితో అతని సొంత మనిషిని పక్కన తిరిగేసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అతని అనుచరుణ్ణి చంపి అవతల ప్రత్యర్థి మీద వేసి మళ్ళీ సర్పంచ్ గెలుద్దాం అనుకున్నాడు. అది చెల్లలేదు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నరసరావుపేటలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురు కనీసం ఒక 100 రోజులు ధర్నా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ రోజున ఉన్న ప్రభుత్వాలు కేసు కట్టడం జరిగింది. దాని మీద కోర్టులో విచారించగా అతనికి లైఫ్ పట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఏ మర్డర్ జరిగినా ఆ మర్డర్కి మూలాలు మొత్తం జా శ్రీనివాసరావు ఇంట్లోంచి జరిగినాయి. తెలుగుదేశం 14-19 మధ్యలో కూడా మా గ్రామంలో రాజకీయ కక్షలకు సంబంధం లేకుండా 2 మర్డర్లు జరిగినాయి. ఆ 2 మర్డర్లకు కూడా కారణం ప్రధానంగా జా శ్రీనివాసరావు, అతని అనుచరుడు దాసరి శ్రీనివాసరావు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. వడ్లమూడి వెంకట్రావు, అదేవిధంగా వీళ్ళ ముగ్గురు ప్రోద్బలంతోనే వాళ్ళ సొంత అన్నా చెల్లెల కుటుంబ కలహాల్లో వీళ్ళు దూరి ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారి కుటుంబంలో 2 మర్డర్లు జరగడానికి ప్రధాన కారకులయ్యారు. ఈ గ్రామంలో ఏ మర్డర్ జరిగినా మూలాలు మొత్తం జా శ్రీనివాసరావు కుటుంబం, జా శ్రీనివాసరావు ఇంట్లో నుంచే మూలాలు జరిగినాయి తప్ప వేరే జరగలేదు. అరవింద్ బాబు గారి నాయకత్వంలో 2019 నుంచి ఈ గ్రామం ప్రశాంతంగా ఉంది. రెడ్డిస్ గాని కమ్మాస్ గాని మేము అన్నదమ్ముల్లానే మెలిగాం. ఒక్క ఎలక్షన్ రోజు మాత్రమే వాళ్ళు వైసీపీ, మేము తెలుగుదేశం అనే విధంగా ప్రవర్తిస్తాం. అధికారం మేమున్నా లేకపోయినా ఈ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం. 2019-14 తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు నిన్న కూర్చున్న చోటా నాయకులు మొత్తం ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చేంకుర్తిపోయి ఒక అతను బతికాడు, ఒక అతను నరసరావుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన మండల నాయకులు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఉందంటే మేము ఈ రోజున నరసరావుపేట టౌన్ లో వ్యాపారం చేసుకుంటున్నాం, అసలు మా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు అని తెలుగుదేశం పార్టీ మండల నాయకులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు అతను చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మేము కష్టపడ్డామని. ఈరాట గ్రామంలో తెలుగుదేశం పార్టీ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా 40 సంవత్సరాల్లో బీసీలని, ఎస్సీలని తెలుగుదేశం పార్టీలో హక్కును చేర్చుకున్నాం తప్ప వాళ్ళకి పదవులు ఇచ్చి కానీ, కోటాలు ఇచ్చిన కానివ్వండి, ఏ విధమైన పదవులు ఇచ్చి వాళ్ళని మేము హక్కును చేర్చుకోలేదు. అరవింద్ బాబు గారి నాయకత్వంలో 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి కోట ఇవ్వడం జరిగింది. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టినాక బీసీలని గుండెకి అద్దుకొని మేము దగ్గర తీసుకున్న ఘనత అరవింద్ బాబు గారిది, ఈ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీలకి కోట ఇచ్చాం, ఎస్సీలకి కోట ఇవ్వడం జరిగింది. గ్రామం పుట్టిన తర్వాత ఎస్సీలని దగ్గర తీసుకున్న చరిత్ర లేదు. అయినా సరే అరవింద్ బాబు గారి నాయకత్వంలో మేము
ఎస్సీల కోటా ఇచ్చాం. అదే విధంగా జనసేన కోటాలో సొసైటీ వైస్ చైర్మన్ ఉంటే జనసేన కాపులకు ఇచ్చాం. ఈ వీరాట గ్రామంలో ఏ పార్టీ తరఫున ఏ వనరులు వచ్చినా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పంచుతా ఉన్నాం తప్ప మేము తెలుగుదేశం పార్టీలో పెత్తనం చేసిన ఎవరు కూడా ఒక్కటి కూడా మేము ఆస్వాదించలేదు, మేము దాని గురించి కోరుకోలేదు. 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ ఈరాట గ్రామాన్ని దోచుకొని, అదే జాస్తి శివనారాయణ అనే వ్యక్తి 2014-19 మధ్యలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో వితంతువుల పెన్షన్, అదే విధంగా ముసలోళ్ళ పెన్షన్లు, అదే విధంగా చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్లు కూడా ఫేక్ చేసి 1,70,000 తీసుకున్న చరిత్ర ఈ జాస్తి వెలగటూరు శివనారాయణది. ఈ వెలగటూరు రంగనారాయణ మాట్లాడుతూ ఉన్నాను నిన్న. ప్రతి ఎలక్షన్ నేనే ఏజెంట్ అని చెప్పి ఈ గ్రామంలో బీసీలని, ఎస్సీలని ఈ 40 సంవత్సరాల వీళ్ళ నాయకత్వంలో వేధించి వాళ్ళ పొలాలు లాక్కొని వాళ్ళ కుటుంబాలను ఎంత రోడ్డును పడేస్తే కనీసం 10 కుటుంబాలు ఈ గ్రామాన్ని ఊరు పెట్టి వెళ్ళిపోయినాయి. నా మీద అవినీతి ఆరోపణలు చేశారు, నేను ఏదో గ్రామంలో అవినీతి చేశానని. నేను అవినీతి చేసుంటే ఆ వ్యక్తులు తీసుకొచ్చి నువ్వు మాట్లాడేయాలి, కానీ మీరు చోటాగాళ్ళు, చెంచాగాళ్ళు నలుగురు కూర్చొని ఈ రోజు నా మీద ఏదో మాట్లాడితే ఈ గ్రామంలో ఈ నరసరావుపేట నియోజకవర్గం ప్రజలు ఎవరు నమ్మరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ అంగనారాయణ అనే వ్యక్తి కానీ, ఈ జాస్ శ్రీనివాసరావు అనే వ్యక్తి కానీ, వెలగటూరి శివనారాయణ అనే వ్యక్తి వల్ల శివనారాయణ అనే వ్యక్తి 2019 నుంచి 2024 దాకా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. మేము అతన్ని గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే 2019 నుంచి 2024 దాకా మధ్యలో జరిగిన పంచాయతీ ఎలక్షన్లకి మేము 80 సంవత్సరాలు ఒక ముసలామిని క్యాండిడేట్ గా పెడితే వైసీపీ ప్రత్యర్థి ఎమ్మటి తెలుగుదేశం వైసీపీకి ఓట్లేమో అతను గెలిపి మీద తిరిగిన చరిత్ర ఈ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఆయన కూర్చున్నదే వెలగటూరి శివనారాయణ చరిత్ర. అది అతను ఈ రోజున తెలుగుదేశం పార్టీని అధికారం వచ్చినా చెప్తున్నాడు. 5 సంవత్సరాలు ఈ గ్రామంలో వాళ్ళు కనిపించారేమో, ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకసారి విచారించమని నేను అడుగుతా ఉన్నాను. అధిష్టానానికి కొన్ని ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, వీళ్ళ చర్యలు, వీళ్ళ ఆగడాలు సాగట్లేదు, వీళ్ళ ఆగడాలు నడవట్లేదు. ఇన్ని రోజులు దాచుకోవడానికి అలవాటు పడిన ఈ దుర్మార్గమైన ఈ వ్యక్తులు ఈ రోజున సంపాదన లేకపోబట్టి ఈ రోజున ఈ గ్రామంలో లాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రామ పెద్దలు, ఈ గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. మీరు ఒకసారి వాళ్ళు చేసిన అరాచకాల్ని, వాళ్ళు చేసిన వాటి అన్నింటినీ మీరు అడగండి, వాళ్ళంతా వాళ్ళే చెప్తారు. గ్రామం ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ తెలుగుదేశం వైసీపీ అనే తారతమ్యం లేకుండా ఎవరైతే మన దగ్గరికి పని కోసం వచ్చారో వాళ్ళ మొత్తానికి పనులు చేయమన్నాడు మా రెడ్డిబాబు గారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తకి వాళ్ళు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా మేమందరికి పనులు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అది ఓర్చుకోలేని దుర్మార్గులు ఈ విధంగా గ్రామంలో శాంతి భద్రతల సమస్యని అలజడి సృష్టించి ఏదో పంచాయతీ రేపు పొద్దున పోటీ చేద్దాం అనుకున్నారు. మీకు పోటీ చేయాలకు మీకు దమ్ముంటే పోటీ చేయండి. మేము గ్రామాల్లో ఎక్కడ అలజడులు సృష్టించి శాంతి భద్రత సమస్యను విఘాతం కలిగిస్తే ఊరుకునే లేదని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి చెప్తా ఉన్నా, పోలీసు వారిని ఒకటే కోరుకుంటున్నా, గ్రామంలో ఎవరు తప్పు చేసినా, ఆఖరికి నేను తప్పు చేసినా, ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా మీరు తక్షణ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ఊరిని చాలా ప్రశాంతమైన ఊరు. కొంతకాలం బ్రాహ్మణులు పరిపాలించారు, కొంతకాలం రెడ్లు పరిపాలించారు, కొంతకాలం కమ్మాస్ పరిపాలించారు. ఏ టైంలో ఏం జరిగిందనేది చాలా మందికి 10 ఏళ్ళు పిల్లలకు తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసు. ఎవరి టైంలో ఏమి జరిగినా ఏం జరగలేదని తెలుసు. ఈ చిన్న తగాదాలు పెట్టుకుని వాడి మీద ఏడు మీద వాడు వాడిని ఊళ్ళో లేకుండా చేస్తాను, ఈయన్ని ఊళ్ళో లేకుండా చేస్తాను అనే మాటలు అసభ్యకరమైన మాటలు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఎప్పుడో చిన్న పిల్లోడు ఎప్పుడు ఇచ్చాడు, నాకానే 3 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత పెళ్ళి పిల్లలు పుట్టి ఈ ఊరు తండ్రి కాదు, ఊరి నుంచి వెళ్ళగొట్టమనే మాట అది కరెక్ట్ కాదు. మీ మీడియా వాళ్ళైనా అర్థం చేసుకోండి. ఈ ఊళ్ళో పుట్టి పెరిగినోడికి ఊళ్ళో ఓటు లేకపోతే ఇంకా ఏ ఊళ్ళో ఉండాలి ఓటు? వ్యాపారం కోసం 96 రోజులు పోతుంటాం వస్తుంటాం, ఎక్కడ వస్తారంటే అక్కడ సంపాదించుకుంటారు. ఊరి ఏ ఊరి మీద అంటే పలాని ఏరాటం, పలాని సొంబైపాలెం, పలాని అన్నవరపాడు, పుట్టినూరు ఎవరైనా చెప్పుకుంటారు కదా. దాన్ని వ్యతిరేకించి నోటికి వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి వాడు ఊళ్ళో పనికిరారు, అతను తప్పితే కానీ మేము బాగుపడడం అనే మాటలు తప్పు. అది ఎవరేమి చేస్తున్నారనేది తేల్చకుండా డబ్బు ఏదో లంచం తీసుకున్నాడు వాళ్ళ కాడు అంటున్నారు కదా. ఒక్కరిని నిరూపితే 10 రెట్లు కడతా నేను.
నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ పార్టీలోనే పనిచేస్తున్నా. నేను 95 దాకా కార్యకర్తగా పనిచేశాను. 95 తర్వాత ఒక సర్పంచ్కి పోటీ చేసింది అడుచుమల్లి చీనని, అతని వైపు ఉన్నాం. అతన్ని వీళ్ళంతా కలిసి మేము ఓటింగ్ చేయాలని మేము ప్రోత్సహిస్తే బాంబులేసి అతను డిగ్గింగ్ చేసి అతను ఓడించారు. అతను ఆ మానసికమైన బాధతో అతను కూలిపోయి సరిపోయాడు. ఆ తర్వాత నేను మొత్తం ఆ ముఠాగా తీసుకొని నేను ముందుకి కొత్త ముఠా నడుపుకుంటూ వచ్చిన తర్వాత 2001లో నేను పోటీ చేశాను. 2001లో నేను పోటీ చేసిన తర్వాత అది ఇప్పుడు చెప్పిన గొల్లపూడి పాటయ్యని వాళ్ళు ఎరిగిట్టుండి అతన్ని చంపి ఏంది నా మీద పెట్టాలని చూశారు. అప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ కోర్టుకి తిరిగి జైలు, చివరికి వాళ్ళకి శిక్షలు పడ్డాయి. శిక్ష పడితే జైలుకి పోయి వచ్చాను. ఆ తర్వాత 2010లో చల్లా సుబ్బారావు వచ్చిండు. చదువుకోవడానికి పోయి వ్యాపారానికి వచ్చింది ఏడకేరాట. వచ్చిన తర్వాత కోళ్ళపారాలు కట్టి ఇక్కడే తిరుగుతా పార్టీ వెనకబడ్డదని ఆ రోజుల్లో జనం మొత్తానికి ప్రోత్సహించి ముందుకు తీసుకొని పోయి, ఆ రోజుల్లో అధికారం లేదు, 2011లో అధికారం లేదు, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉంటే నరసరావుపేటలో జనం మొత్తానికి తెలుసు. చల్లా సుబ్బారావు కారు మీద కోడెల జై కోడెల అని వేసుకొని మొత్తం తిరిగేవాడు. ఆ రకంగా తిరిగిన వాడిని తర్వాత ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పడిన తర్వాత మొన్న 2019లో ఇక జస్టిస్ వల్ల ఇతను ఇబ్బంది పడ్డది. ఇతని మీద కేసులు పెట్టి రేపు కేసు ఇంకా అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టించిన తర్వాత అరవింద్ బాబు 2019లో పోటీ చేసి చల్లా సుబ్బారావు పిలిచి నేనుండా, నీకు ఆ భయం ఏమొద్దు, నా ఎమ్ముటుండు కానీ అప్పటి నుంచి మొత్తం బాధ్యత అంతా ఒప్పు చెప్పింది. ఆ రోజు నుంచి ఎస్సీలైనా బీసీలైనా ఎవరైనా ఇబ్బంది అయితే చల్లా సుబ్బారావు ఫోన్ చేస్తే వెంటనే హాస్పిటల్ కాడికైనా దేనికైనా ఏ పోలీస్ స్టేషన్ కాడికైనా ఏ సమస్య అయినా సరే గంటలో వచ్చి కూర్చుంటుంది. ఆ రకంగా పార్టీని ముందుకు నడుపుకొని తీసుకొని పోతా ఉంటాం. అధికారం వచ్చిన తర్వాత ఇతను చేతి చేయటం మెయింటైన్ చేయటం మొదలుపెట్టిన తర్వాత మొన్న ఎలక్షన్లో ఎప్పుడు ఈ ఊరు పుట్టిన తర్వాత మెజార్టీ రాలా. ఎప్పుడు కాంగ్రెస్కి 200, 150 మెజార్టీ ఉండేది. మొన్న తెలుగుదేశానికి 50 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఏంది అప్పటి నుంచి ఇతని మీద అనేక రకాలుగా వ్యసనం కలిగి ఇతన్ని ఊళ్ళోకి రాకుండా చేయాలా అనే కుట్రతోటి అనేక రకంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేమంటే నువ్వు ఊళ్ళోకి వద్దు, ఇంకోటి నువ్వు రాష్ట్ర లెవెల్లో చూసుకో, అట్ట చూసుకో, ఇట చూసుకో, ఊళ్ళో మొత్తం మేము చేయాల్సింది పెత్తనం, నువ్వు ఊళ్ళోకి రావడానికి వీల్లేదంట. అతను 2 కోట్లు పెట్టి ఇక్కడ కోళ్ళపారాలు ఉన్నాయి, ఇల్లుంది, పొలం ఉంది. ఏంది అది సరే. 83 తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి ఈ గ్రామంలో లబ్ధి పొందిన నాయకులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది జాస్తి శ్రీనివాసరావు, వెలగటూరి వెంకటనారాయణ, వెలగటూరి శివనారాయణ. వీళ్ళ 3 కుటుంబాలు తప్ప ఈ నరసరావు ఏరాట గ్రామంలో జెండాని భుజానికి మోసిన ఏ కార్యకర్తకి న్యాయం జరగల. అరవింద్ బాబు గారు వచ్చినాకే, అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి, మిగతా కులాల్లో ఉన్న ఉపకులాలందరికీ న్యాయం జరిగింది. జాస్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి సర్పంచ్ చేశాడు. జాస్తి వెంకటనారాయణ అనే వ్యక్తి వెలగటూరి వెంకటనారాయణ అనే వ్యక్తి నీటి సంఘం ప్రెసిడెంట్ చేసింది ఈ పార్టీ. అదేవిధంగా వెలగటూరి వాళ్ళ కుటుంబంలో వెలగటూరి హరిబాబు అనే వ్యక్తికి దగ్గర 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కంటిన్యూషన్ కోట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెలగటూరి శివనారాయణ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చెరువు చేశాడు. 10 సంవత్సరాలు చెరువు చేశాడు అతను. మళ్ళీ 2014 అధికార రంగాలనే సర్పంచ్ చేసిన ఏ క్యాండిడేట్ అయినా సరే డీలర్షిప్ అడుగుతాడా? సర్పంచ్ చేసిన క్యాండిడేట్ ఎవరికి వీళ్ళ డీలర్షిప్లు ఎవరు తెలుగుదేశం పార్టీ పనిచేసినా ఎస్సీలకో, బీసీలకో, లేదా తెలుగుదేశం పార్టీ జెండాను భుజానికి వేసుకొని మోసిన కమ్మాస్లో ఉన్న పేదవారికి ఇవ్వాల్సింది పోయి నాకు కోటా కావాలని అడ్డం తిరిగిన ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఏకీకరించి పోనీలే అని చెప్పి అడిగాడు కదా అని చెప్పి అతను కోటా వేయడం జరిగింది.
2.5 సంవత్సరం కోటాని ఏకదాటిగా, అప్పుడు ఇంత టెక్నాలజీలో తమ్ముండేది 2014లో, కోటాలు డైరెక్ట్ గా బియ్యం దిగటం అమ్మటం. గ్రామంలో ఏంది బియ్యం ప్రజలకు ఇట్లేదని మేము అడిగి ప్రశ్నిస్తే ఆ రోజున మా మీద వాళ్ళ భార్య చేత రేప్ కేసులు పెట్టించాడు కొంతమంది నాయకులు అండతో. ఏ తప్పుని మనం ఏలెత్తి చూపించినా ఆ రోజున మా మీద కేసులు పెట్టడం జరిగింది. అయినా సరే మేము ఓపికగా అందరం కలిసి పట్టుగా పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లాలంటే అని వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ చేసే పనులు చేసిన అందరిని కలుపుకొని ముందుకెళ్ళాం. 2014, 19, 24 మధ్యలో వీళ్ళంతా ఊరోలు పెట్టి వెళ్ళిపోయారు. అయినా సరే మేమే జెండాను భుజాన వేసుకుని ఇక్కడ ఉన్నంత గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాం. అరవింద్ గారి నాయకత్వంలో అధికారం రాగానే ఈ గ్రామానికి ఫస్ట్ 2 కోట్ల రూపాయల నిధులు వస్తే ఈ జాసి శ్రీనివాసరావుకి ఇచ్చాం. ఈ 2 కోట్ల రూపాయల నిధులు చేసుకోమని. ఆ 2 కోట్ల రూపాయల నిధుల్ని ఈ రోజు కూడా గ్రామంలో జల్ జీవన్ పైప్ లైన్ 2 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆ నిధుల్ని దుర్వినియోగం చేసి ఎక్కడ గ్రామంలో ఉన్న రోడ్లన్నీ పగలగొట్టి గ్రామంలో ఉన్న రోడ్లు అస్తవ్యస్తం చేసి ప్రజలు నడవకుండా గందరగోళం చేశారు ఈ జల్ జీవన్. ఏ కుటుంబానికైనా ఈ ఏరాట గ్రామంలో ఒక కుటుంబానికి ఒక బొంగ నీళ్ళు వస్తున్నాయని చెప్పాను జాసి శ్రీనివాసరావు చేసిన ఈ దారుణమైన ఈ జల్ జీవన్కి. అయినా సరే మేము మెలకుండా ఉన్నాం. నువ్వు జాగ్రత్తగా పనిచేయి, పార్టీ దెబ్బతింటుందని చెప్పినా కానీ ఏం లేదు. 30 లక్షల రూపాయలు పనిచేసి ఇప్పుడు 70 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారు. గతంలో చైన్ బిల్లులకి ఈ రోజు నా బిల్లు లాగిని నాకు డబ్బులు ఇప్పించండి అని అరవింద్ బాబు గారి మీద ఇతను ప్రెజర్ చేస్తాడు. నీకేమైనా డబ్బులుంటే ఎంబుక్కులుంటే గవర్నమెంట్ మీకు బిల్లులు చెల్లించింది. నిన్న కాక మొన్న రీసెంట్ గా 20 రోజుల క్రితం అతనికి 12 లక్షల రూపాయల డబ్బులు అతని అకౌంట్ లో పడ్డాయి. ఎన్ఆర్జేసీ డబ్బులు అతని అకౌంట్ లో పడ్డాయి. 2014, 19 టీడీపీ గవర్నమెంట్ లో చేసిన డబ్బులు కూడా 12 లక్షలు పడ్డాయి. ఇంకా నాకు 30 లక్షలు రావాలంటాడు. 30 లక్షలు రావాలంటే నీకు ఎంబుక్కులు చూపివా అని ఎమ్మెల్యే గారు అడిగితే నా ఎంబుక్కులు చేయలేదు, ఇప్పుడు చెప్పింది అంటాడు. నేను ఒకటే చెప్తున్నా, 2014, 19 జాసి శ్రీనివాసరావు ఈ గ్రామంలో 1 కోటి రూపాయలు వర్కులు చేశాను, గ్రామాన్ని అభివృద్ధి చేశాను, నా బిల్లు లాగినాయి అని చెప్తున్నాడు. మీరు 2014, 19 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? వేసిన రోడ్లు ఎక్కడైనా ఉన్నాయా? కట్టిన డ్రైనేజ్ ఎక్కడైనా ఉందా? వేసిన కల్వర్ట్లు ఉన్నాయా? మీరు చూపించండి నాకు తీసుకొచ్చి. అంటే 10 సంవత్సరాలని సిమెంట్ రోడ్డు మాయమైపోయిందా? 10 సంవత్సరాలని డ్రైన్స్ పడిపోతాయా? 10 సంవత్సరాల కల్వర్ట్లు కూలిపోతాయా? చెప్పండి మీరే. ఇన్ని అరాచకాలు చేసి ఇంత చేసినా సరే మేము ఎక్కడ అతన్ని పార్టీ మనిషి మనందరం కలిసి పనిచేయాలి. అరవింద్ బాబు గారు ఒకటే చెప్పారు, మాకు అందరిని కలుపుకొని పనిచేయమన్నాడు. కాబట్టి అతను ఎన్ని తప్పులు చేస్తున్నా ఈ రోజు దాకా కూడా మేము ఓర్చుకుంటూ అరవింద్ బాబు గారికి చెప్పి అతను మేము సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే గ్రామంలో అతను ఒక ప్రధానమైన కారణం నా పెత్తనం జాగట్లేదు, నాకు ఏ ఆర్థిక వనరులు లేవు, ఆర్థికంగా సంపాదించుకోవడానికి మూలాలు మూసిపోయినాయి అనే ఒక దురుద్దేశంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాడు తప్ప ఈ గ్రామం ప్రశాంతంగా ఉంది. తెలుగుదేశం పార్టీ 2029లో మొన్న 50 మెజార్టీ వస్తే రేపు 100 ఓట్లు మెజార్టీ రావడానికి మేము అందరం తెలుగుదేశం పార్టీ తరపున అందరం కష్టపడతా ఉన్నాం. ఎక్కడా సరే అవినీతి మేము చేసామని వాళ్ళు ఊరక గుడ్డగాల్చి నెత్తినేయటం కాదు, ఒకటి నిరూపించమని అడుగుతున్నా. 4 చెంచాగాళ్ళే నేను కూర్చొని అక్కడ మాట్లాడుతుంది. నేను నిజంగా లంచం తీసుకుంటే వాళ్ళు కూర్చోబెట్టండి. నేను ఏ పంతులు అయితే బెదిరించాను డబ్బులు తీసుకున్నాను ఆ పంతులు కూర్చోబెట్టి చెప్పండి. మీరు నిరాధారణమైన ఆరోపణలు చేసి గ్రామంలో శాంతి భద్రతల్ని